ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. ఇవాల్టితో పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ పైరసీ వ్యవహారంలో రవి వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంతో పాటు ఐబొమ్మ సంబంధిత సైట్ల సర్వర్లపై దృష్టి పెట్టారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర పైరసీ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆధారంగా చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా 6 ఏళ్లలో 21,000 సినిమాలు సేకరించి వెబ్సైట్లలో ఉంచిన రవి దీనికి సంబంధించి ప్రత్యేకంగా సర్వర్ ఏదీ ఏర్పాటు చేయలేదని పోలీసులు గుర్తించారు. క్లౌడ్ సర్వీసెస్ సేవలను సర్వర్గా వినియోగించుకున్నాడని తేల్చారు. బ్యాకప్ కోసం మరో క్లౌడ్ సర్వీస్ను వాడినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి మూసాపేటలోని అపార్ట్మెంట్లో నివసించినప్పుడు అతి తక్కువ మందితోనే సంప్రదింపులు జరిపేవాడు. తన గురించి వివరాలు పెద్దగా వెల్లడించకుండా వెబ్ డిజైనింగ్ సంస్థలో పనిచేస్తున్నానని, వర్క్ ఫ్రం హోం విధానంలో సేవలు అందిస్తుంటారని చెప్పాడు. వెబ్ డిజైనింగ్ కోసమే తరచూ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లి వస్తూ ఉంటానంటూ చెప్పేవాడు. రవి కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర చిరునామాతో తన ఫోటోను వినియోగించి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఇందులో తన పేరును ప్రహ్లాద్ కుమార్ గా పేర్కొన్నాడు. తన ఈమెయిల్ ఐడీలకు సంబంధించిన పాస్వర్డ్స్ చెప్పడానికి రవి నిరాకరించాడు. దీంతో ఎథికల్ హ్యాకర్స్ సాయంతో వాటిని ఓపెన్ చేసిన పోలీసులు ఈ సర్వర్తో పాటు బ్యాకప్ కు సంబంధించిన పూర్తి వివరాలు గుర్తించారు. ఓ నటుడితో పాటు తెలుగు పరిశ్రమకు సవాల్ చేయటం వెనుక ఆంతర్యం పైన పోలీసులు ప్రశ్నించారు. తన వెబ్సైట్ మరికొందరి దృష్టికి వెళ్లేలా చేయాలనే ఆ పని చేసినట్లు రవి బయటపెట్టాడు. ఇటీవల కాలంలో ఐబొమ్మ 1తో పాటు మరో పేరుతో తెరపైకి వచ్చిన వెబ్సైట్లకు రవికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ 2 ఓపెన్ చేసిన వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి గాలిస్తున్నారు. రవిని దర్యాప్తు అధికారులు ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. మరోవైపు రవిపై సైబర్ క్రైమ్ ఠాణాలో మరో 4 కేసులున్నాయి. వీటికి సంబంధించి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రవి నెట్వర్క్లో మరెవరూ లేరని స్పష్టం కావడంతో అతడి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లనున్నారు.